రామాయణంలో బల అతిబల అనే విద్యల గురించి బాలకాండ 22వ సర్గలో దాని ప్రస్తావన ఉంది. విశ్వామిత్ర మహర్షి యాగ రక్షణార్థం రామలక్ష్మణులను తన వెంట తీసుకుని వెళ్ళినప్పుడు అనేక అస్త్ర శస్త్ర ప్రయోగ విద్యలు నేర్పిస్తారు. ఇక్కడ ఒక వివరణ, అస్త్రాలు శస్త్రాలకి తగిన వివరణ చెప్తాను. అస్త్రము అనేది చేతితో పట్టుకొని శత్రువుతో పోరాడడానికి ఉపయోగించినటువంటి ఆయుధం, కత్తి, గద మొదలగునవి. అస్త్రాలు అనేవి దూరంగా ఉండేటువంటి శత్రువుని లక్ష్యంగా పెట్టుకొని ప్రయోగించేటువంటి ఆయుధం, అంటే బాణము, బల్లెము, ఇలా ఈ విధంగా అనేక అస్త్రాలు శస్త్రాలు ప్రయోగించేటువంటి విద్యలతో పాటు ఈ బల అతిబల విద్యలను కూడా విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులకి బోధించడం జరుగుతుంది. ఈ బల అతిబల విద్యల యొక్క విశేషణం ఏంటంటే, ఈ బల అనేది భౌతికంగా ఉన్నటువంటి సమస్యలను అధిగమించి శరీరం యొక్క దారుఢ్యాన్ని, సామర్థ్యాన్ని పెంచేటువంటి విద్య. అంటే ఆకలి, దాహం, అలసట ఇలాంటి వాటినన్నిటినీ దూరం చేస్తుంది. అంటే ఆకలిని, దాహాన్ని తట్టుకొని నిలబడగలిగినటువంటి శక్తిని, ప్రాణశక్తిని ఉత్తేజపరిచేటువంటి మంత్రాలతో కూడుకున్నటువంటి విద్య. అంటే మంత్రాలకు చింతకాయలు రాలుతావన్నట్టు మనకు ఒక దిక్కుమారినటువంటి సామెత ఒకటి ఉంది. మంత్రాలతో చింతకాయలు రాలుతాయో రాలవో కానీ మంత్రశక్తితో ప్రాణశక్తిని ఉత్తేజపరిచేటువంటి సందర్భాలు మన 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 శాస్త్రాల్లో, మన జ్ఞాన శాస్త్రాల్లో చాలా పుష్కలంగా ఉంది. సరే, విషయానికి వస్తే ఈ ప్రాణశక్తిని ఉత్తేజపరిచి శరీరంలో ఉన్నటువంటి శక్తిని నిలిపి అలసటను, ఆకలిని, దప్పికను పోగొట్టేటువంటి విద్య ఈ బల. అందుకే శ్రీరాముడు 14 సంవత్సరాలు అడవుల్లో ప్రయాణించిన, అనేక కష్టాలు ఎదుర్కొన్నా సరే ఆ శరీరం తట్టుకుంటుంది. తర్వాత ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే, రూపము తగ్గదు. అంటే శరీరంలో ఉన్నటువంటి ఆ శక్తి, ఆ ప్రకాశవంతమైనటువంటి ఆ రూపము తగ్గదనమాట. ఇది బల అనేటువంటి విద్యకు సంబంధించింది. ఇక అతి బల అనేది ఇది మానసికమైనటువంటి రుగ్మతను దూరం చేసేటువంటి విద్య అని చెప్పొచ్చు. అంటే క్రోధము, అసూయ, ద్వేషము ఇలాంటి ఏవైతే మన శరీరానికి సంబంధించినట్టు మన మనసులో ఉన్నటువంటి శత్రువులు, అంటే ముఖ్యంగా చెప్పాలంటే హరిషడ్ వర్గాలు అని చెప్పొచ్చు. హరిషడ్ వర్గాలు కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాలు ఇవి నిజంగా మనకు ఉన్నటువంటి ప్రధాన శత్రువులు కదా. ఈ కామ, క్రోధ, మోహ, మదం, ఆశ్చర్యం లేనటువంటి ఈ హరిషడ్ వర్గాలని జయించేటువంటి శక్తి ఈ అతిబల శక్తి అన్నమాట. అంటే ఎలాంటి సందర్భంలో కూడా మానసికమైనటువంటి ఆందోళన కానీ, ఒత్తిడి కానీ ఇవేమీ లేకుండా మనసు నిశ్చలంగా ప్రశాంతంగా ఉండేటువంటి విద్య. ఈ సందర్భంలో మనకి భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది, స్థిత ప్రజ్ఞత గురించి. అంటే దుఃఖేషు అనుద్విగ్న నమః, సుఖేషు విగత స్పృహ, వేతరాగభయ క్రోధ స్థితిది మునరుచితే. అంటే కష్టాన్ని, సుఖాన్ని, ఆనందాన్ని అన్నింటినీ సమతా స్థితిలో చూసి నిశ్చలమైన మనస్సుతో ఉండేటువంటి స్థితి. ఇది మనసు ద్వారా మనసుని నియంత్రించుకుంటూ మనసులో వచ్చేటువంటి ఆందోళనని, అలసటలను అన్నింటినీ మన ఆధీనంలో ఉంచుకున్నటువంటి విద్య అతిబల విద్య. ఈ విధంగా బల అతిబల విద్యలు బోధించినటువంటి విశ్వామిత్రుడు తన యాగ రక్షణ కోసం ఇవి రామలక్ష్మణుని ఉపయోగించారు. ఈ బల అతిబల విద్యలు యాగ రక్షణలో కూడా ఉపయోగపడ్డాయి. ఎందుకంటే
6-7 రోజుల పాటు నిరంతరంగా జరిగినటువంటి ఈ యాగంలో ఈ రాక్షసులు మారీచ సుబాహులు అనేటువంటి ఇద్దరు రాక్షసులు తాటికి యొక్క పుత్రులు. వీళ్ళు ఈ యాగాన్ని యాగ నిర్వహణకి ఆటంకాలు కలిగించిన సమయంలో రామలక్ష్మణుని విశ్వామిత్రుడు వినియోగించడం జరుగుతుంది. అందుకు ఆ జరిగినంత సమయంలో ప్రతి క్షణం అప్రమత్తంగా ఆకలి, నిద్ర, దాహము ఇవేంటిని వాటికి లోను కాకుండా వాటన్నిటిని అధిగమించి కంటికి రెప్పలా కాపాడి యాగాన్ని పూర్తి చేస్తారు. అది ఈ అతిబల విద్యల యొక్క గొప్పతనం. ఈ సందర్భంగా అఖండ 2 సినిమాలో ఈ అతిబల విద్యలను ప్రస్తావించడం చేత చాలా మంది వీటి గురించి ఆలోచించడము, మాట్లాడడం జరుగుతుంది. ఇది నిజంగా శుభప్రథమం అన్నమాట. మన శాస్త్రాల పట్ల గౌరవము, మన శాస్త్రాల జ్ఞానం పట్ల ఉన్నటువంటి ఆదరణ పెరగడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకు బోయపాటి శ్రీను గారికి, బాలకృష్ణ గారికి ఈ సందర్భంలో ప్రతి ఒక్క భారతీయుడు కృతజ్ఞతా భావాన్ని తెలపాల్సిందిగా నా వ్యక్తిగత అభిప్రాయం. నిజంగా మన వేద శాస్త్రం కానీ, మన పురాణాలు, మన ఇతిహాసాలు, ఈ జ్ఞానం అపారమైనది. ప్రపంచ వాంగ్మయంలో భారతదేశానికి తలెత్తుకునేటువంటి అంత జ్ఞానము మన వాంగ్మయంలో ఉంది. కాకపోతే మన దౌర్భాగ్యం ఏంటంటే, మొన్న ఒక అతను ఎవడనేది అక్కడ విన్న తర్వాత వచ్చింది, కానీ సాధారణంగా ఏకవచనంలో అనేటువంటి స్వభావం అది కాదు. ఒక అతను బ్రిటిష్ వారు భారతదేశానికి రాకపోతే ఇక్కడ చదువే లేదు అనేటువంటి మాటలు ఒక గాడిద ఓండ్రించినట్టు మాట్లాడాడు. కానీ భారతదేశ జ్ఞానం అపారమైనది. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఎన్నో లక్షల సంవత్సరాల కిందవి. ప్రపంచము కన్ను తెరవరినాడు విజ్ఞాన కిరణాలు ప్రసరించిన దేశము. అలాంటి దేశంలో పుట్టినందుకు ప్రతి ఒక్కరూ గర్వపడాలి. మన శాస్త్ర జ్ఞానాన్ని అందరూ తెలుసుకోవాలి. జ్ఞానం పట్ల ఉన్న అభిమానాన్ని పెంచుకోవాలి. ఈ విధంగా మన దేశాన్ని, మన దేశ గౌరవాన్ని, మన జ్ఞానం ద్వారా ప్రపంచంలో భారతీయులు తలెత్తుకునేలా మళ్ళీ విశ్వగురువుగా అవతరించే విధంగా ఈ రోజును ఆ విధంగా ఉన్నందుకు చాలా సంతోషం. మళ్ళీ విశ్వగురువుగా తయారయ్యేటువంటి పరిస్థితి మన దేశానికి వస్తుంది. జై భరతమాత, జై హింద్.